ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीचैतन्यदेवं श्रीरामकृष्णपदां अगणा श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपीशा गोपिकान्ता काञ्चना राधे वृन्दावनेश्वरी वृषभानुसुते यस्य कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा हरे रामा हरे हरे। भगवते वासुदेवाय भगवते वासुदेवाय नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भगवते उत्तमश्लोके तीर्थवती नैष्टिकी कृष्णाय वासुदेवाय गोविन्दगोपाय गोविन्दाय नमो नमः। नमो प्रधायते कृष्णाय कृष्ण चैतन्य नमो गौरतिषे नमः। नमः नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाङ्गे। जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः श्रीमते भक्ति वेदांता स्वामी निति सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादे चारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम राम। कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् आनन्दमाधवं चैतन्येश्वरं पवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा तस्मै पुनरीकाक्षो
सबाह्याभ्यन्तरसूचिः श्रीविष्णु श्रीविष्णु. So let's get to the fourth chapter. కృష్ణ ప్రభు హరితేజ ప్రభు ఎలా ఉన్నారు? చాలా అయింది మీకు వచ్చింది రైట్. అక్కడ తీసుకొస్తారా? రైట్. సో వేరే ఎన్నో శ్లోకం జరుగుతున్నామమ్మా? స్టార్ట్. సో వాట్ వీ హావ్ సీన్ లాస్ట్ వీక్, కర్మయంద అకర్మలు మరియు అకర్మయంద కర్మలు గాంచవాడు మానవులలో బుద్ధిమంతుడు. అటువాడు అన్ని రకముల కర్మయందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి ఉన్నవాడే. ఇక్కడ డిస్కస్ చేసాం, చాలాసేపు డిస్కస్ చేసాం లాస్ట్ వీక్. సో ఎనీథింగ్ ఆన్ దట్? సో మీరు అడిగారు హోంవర్క్ కావాలన్నారు, నేను చేసుకొచ్చారా హోంవర్క్? చెప్పండి. ఓకే. సో ఈ చాప్టర్ అంతా కూడా దివ్య జ్ఞానం అన్నాము, కర్మకు సంబంధించిన జ్ఞానం. రైట్. అంటే కర్మని నుంచి విముక్తి అవ్వడం ఎట్లాగన్నది చాప్టర్ నుంచి నేర్చుకుంటాం. కర్మ చేయడం తప్పదు, కానీ చేసే కర్మలో అకర్మ కార్యాన్ని వెతుక్కోవాలి. అకర్మగా ఉండే కార్యాల్ని కర్మల కింద చేసుకోగలగాలి. అకర్మ అంటే కర్మ అంటది, కార్యం అకర్మ. రైట్. కార్యం చేసినా మన కర్మ అంటదు. అట్లాంటి విధంగా కర్మని డిజైన్ చేసుకోవాలి. లేదా కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మనకు ఇటువంటి కర్మ అంటని కార్యాలు ఉంటాయి, కొన్ని కార్యాలు తప్పనిసరిగా చేయాలి, అందులో అకర్మను వెతుక్కోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు అకర్మకు సంబంధించిన కార్యాలనే కర్మగా స్వీకరించాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. రైట్. అకర్మకు సంబంధించిన కార్యాలే కర్మగా స్వీకరించాలి. అంటే అకర్మకు సంబంధించిన కార్యాలు అంటే ఇక్కడ మనకి భగవంతుడు కృష్ణుడి గురించి చెప్పలేదు. ఇంకా భగవంతుడు నా కార్యం చేస్తే నువ్వు అకర్మ కార్యం చేస్తావు అన్న దాకా చెప్పలేదు. మళ్ళీ వచ్చేసరికి అది ఆఖరి శ్లోకానికి వచ్చేసరికి సర్వధర్మాన్ని పరిచయించే దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడు ఏ కార్యం అయితే అకర్మ అవుతుందో బేసికల్ గా. బట్ ఇక్కడ మనకి అట్లీస్ట్ గివ్స్ యు ద ఫ్లేవర్ ఆఫ్ ఇట్. ఎటువంటి కార్యాలను మనం చెయ్యాలి, చెయ్యకూడదు అన్న ఆలోచన మనకి తీసుకొస్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. బేసికల్ గా నువ్వు చేసే కర్మలోని అంటకుండా ఉండేలాగా కర్మ చేయడం ఎట్లాగా నేర్చుకోవయ్యా అన్నది. అంటే అర్జునుడు సన్యాసం తీసుకుంటానంటున్నాడు, అది కూడా కర్మే అవుతుంది. అది కూడా అందులో అకర్మ లేదు, అది కూడా కర్మే అయిపోతుంది. ఏదో ఒక ఉద్దేశంతో కార్యము చేస్తే అది కర్మ అయిపోతుంది. సో మనం ఏ పనైనా సరే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏ పని చేయము, అవునా కాదండి? ఏదో ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా చేస్తూ ఉంటాం పనులు. అది రిజల్ట్ ఓరియంటెడ్ లేకుండా ఎట్లా చేయాలో ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకోగలిగారు బేసికల్. రైట్. సో 19వ శ్లోకం. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ప్రతి కర్మయు భోగ వాంఛారహితముగా నుండునో జ్ఞానము కలిగినట్టు వాడు అగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు కలవాణిని పండితుడని మహర్షులు చెప్పుదురు. ఎవరు కూడా భోగవాంఛరహితముగా ఉండునో, భోగవాంఛరహితముగా ఉండడం అంటే భోగవాంఛరహితం. భోగవాంఛ అంటే సుఖం, మెటీరియలిస్టిక్ సుఖం. భోగం అనుభవిస్తాం, భోగం అనుభవించాలంటే చూసారా?
సో ఆ భోగ వాంఛిత రహితముగా ఉండగలుగుతాడో ఉం? అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టు వాడు. భోగవాంఛ లేకపోవడమే జ్ఞానము అని చెప్పి చూస్తున్నాడు భగవంతుడి. భోగవాంఛ లేకుండా ఉండగలగడమే జ్ఞానం. మరి అది ఎట్లాగొద్దాయి అంటే జ్ఞానార్జిచే దహింపబడిన కామ్యకర్మలు గలవాడని. అదే భోగవాంఛ నుంచి బయటపడతాము. ఆ? మరి అంటే యస్య సర్వే సమారంభ, ఎవరు అన్ని రకములైన ప్రయత్నములు, అంటే ప్రయత్నం అంటే కార్యం, మనము చేసే కార్యము మనం చేసే కార్యము ఏదో ఒక రిజల్ట్ తో ఓరియంటెడ్ గానే చేస్తుంది. ఈ పని చేస్తే రిజల్ట్ ఆ పని అంతే కదండి, లేకపోతే ఉత్తినే ఎవరు పని చేయరు కదా. మరి అది ఆ భోగవాన్ పని చేస్తున్నారు, కానీ అందులో భోగవాంఛ ఉండకూడదు. భోగవాంఛ ఉంటాడు. అది ఎట్లా జరుగుద్ది అంటే కేవలము జ్ఞానముతోని అది ఆ భోగ వాంఛ లేకుండా కర్మలు చేయడం నేర్చుకోగలుగుతాడయ్యా. అతడు అటువంటి వ్యక్తిని అని పండితుడు అని మహర్షులు చెబుతున్నారు. అది పాండిత్యం అంటే అది అంటే ఏమిటి, నాకు ఇది తెలుసు అది తెలుసు అని కాదు, తెలిసింది వలన చేసే కర్మలలోని ప్రతిఫలం ఆశించకుండా భోగవాంఛ లేకుండా చేయగలగము కావాల్సి నేర్చుకోవాల్సింది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. రూపాయల భాష్యం చూద్దాం వీళ్ళు. కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపములను సంపూర్ణ జ్ఞానం కలవాడే అవగాహన. కృష్ణ చైతన్యవంతుని కార్యకలాపములను సంపూర్ణ జ్ఞానము గలవాడే అవగాహన చేసుకోగలడు. ఎందుకనగా కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ఇంద్రియ భోగవాంఛల నుంచి విడివడి ఉండును. దేవదేవునికి నిత్య దాసుడని తన నిజ స్థితిని కూర్చున్న సంపూర్ణ జ్ఞానంతో తన కర్మలన్నిటినీ అతడు దహించుకొనని ఎరుగవాలి. పవర్ఫుల్ స్టేట్మెంట్ యాక్చువల్గా, ఎందుకు నేను రెడ్లో పెట్టలేదు తెలియదు. దేవదేవునికి నిత్య దాసుడు అనే తన నిజస్థితిని తెలిసినప్పుడు మాత్రమే మనము భోగవాంఛ లేకుండా కర్మలను చేయగలుగుతాము. వీటిని అతను దహించుకొనని ఎరుగవలెను. సో అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే మనం మనం చేసే కర్మలకి మనకి ఫలితం రాని స్థితిలో ఉంటాము, లేదా మన ఫలితం అంతా కూడా దహించుపోతుంది. అట్టి సంపూర్ణ జ్ఞానమును పొందిన వాడే నిజమైన పండితుడు. భగవానుడితో గల నిత్య దాసత్వం అను సంబంధమును కూర్చిన ఈ జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోల్చవచ్చు. అట్టి అగ్ని ఒక మారు రగిలింపబడినచో అది అన్ని రకములైన కర్మ ఫలములను సమూలముగా దహించివేయి. భోగవాంఛ లేని కర్మ చేయడానికి రిక్వెస్ట్ ఏంటయ్యా అంటే మన నిజస్థితి తెలియడము. నిజస్థితి ఏంటయ్యా అంటే నిత్య దాసత్వం. భగవంతుడికి ఆ నిత్య దాసత్వంతో బంధాన్ని ఏర్పరచుకోగలిగిన వాడు మాత్రమే మనం చేసే కర్మలని మెటీరియలిస్టిక్ డిజైర్ లేకుండా కర్మల్ని చేయగలిగే స్థితికి ఎదగలుగుతాం. దాసుడుమి, నిత్య దాసుడుమి అన్న స్థితి మనం గ్రహించగలగాలి. అదే మన నిజస్థితి. మన నిజస్థితి అది అర్థం కాక కాదు, దాన్ని అంగీకరించలేక సగం మంది వెళ్ళిపోతుంది. సెంటెన్స్ అర్థమవుతుంది, అది అర్థమైతేనే వెళ్ళిపోతుంటారు. అర్థమైంది కాబట్టి వాళ్ళు ఒంటిలో ఉండలేకపోతుంది. అహంకారం అది ఒప్పుకోదు. సో చేసే పనులన్నీ కూడా మనము, ఆయన మొన్న ఇప్పుడు లాస్ట్ మీరే చెప్పారు కదా, గులాబ్ జామున్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఫాల్స్ ఈగో. సో ఆ ఫాల్స్ ఈగో ఒప్పుకోదు, ఫాల్స్ ఈగో ఉండదు. నిత్యదాసుడిని అని తెలుసుకోగలిగిన నాడు ఆ దేహ భావన ఉండదు. దేహ భావన ఎప్పుడు వస్తుంది అంటే ఈ భగవంతుని నిత్యదాసుడిని అనే నిజస్థితిని తెలుసుకోలేకపోవడం వల్ల. జ్ఞానం ఏమి చేయాలి అంటే అది చేయాలి. ఎప్పుడైతే అది చేయగలుగుతుందో అది జ్ఞానం ఉంటుంది. దాన్ని ఏమని పిలుచుకోలేదు. అట్టి అగ్ని ఒక మారు రగిలింపబడింది, అది అన్ని రకములైన కర్మఫలములను సమూలము. కర్మఫలము చాలా భయంకరమైనది. సకామ కర్మ అవ్వనివ్వండి, ఏ వికర్మ అవ్వనివ్వండి, రెండు ఈక్వల్లీ భయంకరం. మరి కర్మలో అకర్మను వెతుక్కోవాలని. కర్మలో
బేసిక్ రిక్వైర్మెంట్స్ పనులు చేసుకోకూడదు, చేయాలి. అన్నింటిలో కూడా భగవంతుని తాలూకా స్థానం పెట్టగలగాలి. సో భగవంతుని తాలూకా స్థితిని మనం గ్రహించగలగాలి. అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే నిత్య దాసుడిని నిజస్థితి ఇది అని మనం గ్రహించగలిగినారు మాత్రమే వస్తుంది. భగవంతుడికి మనకి ఉన్న బంధం ఏమిటయ్యా అంటే ప్రణాదపి సునీచేను తరుణకు సంతుష్ట. సో సో శాస్త్రం చైతన్య మహాప్రభు చెప్పింది ఇట్స్ అమేజింగ్. అందులో వేరే సో అన్ని చోట్ల అదే చెప్తున్నారు. ఎంతవరకు అబ్జార్బ్ అవుతుంది స్థలంలో లేకపోతే ఎందుకు ప్రభు సింకిన్ అవుతుందా? సింకిన్ అవుతుంది. సో ఏదండి ఎప్పుడైనా మాయ 30 ఏళ్ళు దీనిలోనే ఉండి వదిలేసిన వాళ్ళు కూడా అంటే మాయ ఎప్పుడైనా మనల్ని తీసేసుకుంటది సహజం. బాగుంటుంది పరీక్షిత్ అప్పుడు అదే అశ్వత్థామ ప్రయోగిస్తాడు. మాయా కృష్ణుని అడుగుతుంది, మాయకే తెలియదు. అంటే అంటే కృష్ణుడి చెల్లెలు సుభద్ర నీ కోసం నేను అప్పుడు అన్ని చేసి పెట్టాను, నువ్వు నా బిడ్డ నా కుటుంబ వారసుని కూడా కాపాడలేవా అంటున్నాడు. ఎక్కడ చదివారది? మహాభారత్ టీవీ భారతం చూసారా? నేను భారతం తెలియదు నాకంతా, భాగవతంలో ఎక్కడ అది రాలేదు, అందుకు చెప్తాను. అందరికంటే నశించిపోద్ది కదా, దీన్నన్నా నువ్వు కాపాడు అని నేను చేశాను కదా అని అడిగిద్దా. సో 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 నిన్న మొన్న ఎవరో అడుగుతున్నారు, సో భక్తి ముందా జ్ఞానం ముందా ఏది కావాలి? ఈ ఎవరికో అదృష్టవంతులకి తప్ప అది పసితనం తెలియకుండా దాని గురించి భక్తి నిలబడుతుంది. నిలబెట్టడం కోసం జ్ఞానం కావాలి, కానీ భక్తికి జ్ఞానం అవసరం లేదు. భక్తి హ్యాస్ టు బి యువర్ న్యాచురల్ So this has to be as natural as అందరికీ ఉంటుంది. పిల్లలు పెంచాలి అనే జ్ఞానం మీకు ఎవరు ఇచ్చారమ్మా? వన్స్ యూ బికమ్ మదర్ యు నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల్ని ఏడిస్తే ఎత్తుకోవాలి అని మీరు ఏడిస్తే ఏం చేయాలని పుస్తకం తీసి చదివి నేర్చుకుని చేస్తున్నారా? చెప్తారు కదా మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు, మనం వినట్లేదు. భక్తి కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు, మనం వినట్లేదు. మరి మరి జ్ఞానం అక్కర్లేదా పిల్లలు పెంచడం కోసము? జ్వరం వస్తే ఏం చేయాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన చెప్పినట్టు ఆ జ్ఞానం కావాలి. పెంచడానికి న్యాచురల్ గా పెంచడానికి జ్ఞానం అక్కర్లేదు. ఏదైనా తేడా వస్తే పెంచడానికి జ్ఞానం కావాలి. న్యాచురల్ గా భక్తిలో ఉండడానికి జ్ఞానం అక్కర్లేదు. మాయ నుంచి భక్తిలోకి ఉండడం నిలబడడం కోసం జ్ఞానం కావాలి. జ్వరం నుంచి దూరం అవ్వడానికి జ్ఞానం ఎట్లా కావాలో ఇంక వేరే దాని నుంచి దూరం అవ్వడానికి జ్ఞానం కావాలి. కానీ న్యాచురల్ గా భగవంతుడితో బంధం ఏర్పరచుకోవడానికి మనకి భక్తి ఉండాలి. మినిమం భక్తి
వస్తుంది, ఉంటుంది. దాన్ని మనం నరిష్ చేయలేకపోతుంటే ప్రాబ్లం. జ్ఞానము, ఇంకో గురువు, ఇంకోటి, ఇవన్నీ అవసరం వస్తున్నాయి. బేసిక్ ఇవన్నీ ప్రభు చెప్పినట్టు నిలబెట్టడం కోసము, ఆ దీపం ఆరిపోకుండా నిలబెట్టడం కోసం ఇవన్నీ. దీపం ఆరిపోకుండా నిలబెట్టడం కోసం కూడా కాదు, మిగతావేవి దానికి మీద పడకుండా నిలబెట్టడం కోసం బేసిక్. జ్ఞానం అనేది సింగిల్ లైన్ స్టేట్మెంట్. చెప్పండి. భగవంతుని మీదే డిపెండ్ అవ్వాలి. నిత్యదాసుడిని అన్న నిజస్థితిని తెలుసుకోవడమే సింగిల్ లైన్ స్టేట్మెంట్. అసలు ఇది ప్రభు చెప్పినట్టు నిలబెట్టుకోవడం కోసం, ఏది కూడా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం. సో కర్మ నుండి ఆ స్థితికి వెళ్ళడం ఎట్లాగో ఈ చాప్టర్ నేర్పు. సో 20వ శ్లోకం. తక్త్వా కర్మ ఫల సంగం నిత్యోత్రోక్త నిరాశ్రయః కర్మాణ్యాభిప్రవృత్తోపి చిత్కరోతి సహా. ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేవాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగును. విడిచి ఇందాక శ్లోకానికి కంటిన్యూషన్. ఇందాక శ్లోకంలో నేను చెప్పొచ్చారు, కర్మ ఫలము భోగవాంఛిత రహితముగా ప్రతి కర్మయందు భోగవాంఛ రహితముగా, అంటే భోగవాంఛ రహితముగా అంటే మెటీరియలిస్టిక్ డిజైర్ లేకుండా. ఇక్కడ ఇక్కడ ఇంకొక స్టెప్ వెళ్తున్నా. మెటీరియలిస్టిక్ డిజైర్ కాదు, అసలు డిజైర్ లేకుండా, ఫలితం మీద అసలు డిజైర్ లేకుండా. కర్మ ఫలముల ఏడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తులను. సో ఫలము లేకపోయినా కూడా, అంటే ఒక పనిని ఆశించి చేస్తున్నాము, ఆ ఫలితం మీద ఆసక్తి లేకుండా కూడా సంతోషంగా ఉండగలిగేస్తుంది. ప్లస్ అయినా మైనస్ అయినా ఇంకా దాంతో మనకు సంబంధం లేదు. ఆ ఫలితం మీద ఆసక్తిని విడిచి అయినను నిత్య సంతృప్తుడుగాను నిరాశ్రయుడును అయ్యుండేడు వాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగును. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటాడో మనిషి, ఏం స్థితి అది? ఫలితంతో సంబంధం లేకుండా ఆనందంగా ఉండగలిగాడు. ఫలితం ఏదైనా సమానంగా తీసుకోవడం కాదు, ఫలితంతో సంబంధమే లేదు. ఆయన ఆనందానికి, చేస్తున్న పనికి సంబంధం లేదు. ఆయన ఆనందానికి చేస్తున్న ఫలితాలకు ఫలితం మీద సంబంధం లేదు. అర్థమవుతుంది కదమ్మా? అటువంటి వ్యక్తి అన్ని కర్మలు చేస్తున్నా సరే కర్మలు చేయని వాడితోనే సమానమవుతాడు. అంటే కర్మ ఫలితం అంటది కాబట్టి కర్మ చేయని వాడితోనే సమానమవుతాడు. చూసినప్పుడు వాళ్ళు ఎట్లా అయిపోయినా మనం దాని అర్థం వాడు గొప్పవాడు అవ్వాలి అని ఆశించడంలో తప్పు లేదు. వాడు గొప్పవాడు అవ్వకపోతే బాధపడడంలోనే తప్పు లేదు. వాడు ఎందుకు గొప్పవాడు అవ్వాలి అంటే, వాడు కూడా వాడి నిజస్థితి, భగవంతుని తాలూకా సేవకుడు అనే నిజస్థితి తెలుసుకోవడం కోసం వాడికి జ్ఞానం ఇవ్వాలి. అందుకు మనం జ్ఞానం ఇవ్వాలి. అవ్వలేకపోతే దాని గురించి వదిలేవాల్సిన అవసరం. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. తర్వాత సెకండరీ ఆస్పెక్ట్స్ అవన్నీ. ఎందుకంటే వాడికి ఎప్పుడైతే ఈ జ్ఞానం అర్థమవుతుందో వాడికి తెలిసిపోతుంది, నేను ఫలానాది అయితేనేంటి, అవ్వకపోతేనేంటి. అయినా సరే ఆనందపడాల్సిన అవసరం లేదు, అవ్వకపోయినా ఆనందపడాల్సిన అవసరం లేదు. నా ఆనందం వేరొక చోట ఉంది అని తెలుసుకోగలిగే స్థితికి మనం తీసుకెళ్ళాలి. సో ప్రాబ్లం ఏంటంటే, అయినా అవ్వకపోయినా ఇట్ షుడ్ నాట్ వేవర్ అవర్ రిలేషన్షిప్ విత్ అవర్ స్టేట్. మన స్థితి ఏమిటి అంటే, భగవంతుని నిత్య సేవకుడు, సర్వెంట్ టు ద గాడ్, నిత్య దాసుడిని. ఆ సేవతత్వానికి ఫేవర్ అవ్వడానికి వీలు, ఆ స్థితి నుంచి మనం తీసేయడానికి.
అప్పుడు ఏం జరుగుతాయి అంటే కర్మ వికర్మ అయిపోతుంది, కర్మ అకర్మ అయిపోతుంది, కర్మ అకర్మ అయిపోతుంది. ఎప్పుడైతే కర్మ అకర్మ కాకపోతే బయట పడలేము. కర్మ అకర్మ కాకపోతే ఈ జన్మం నుంచి చక్రం నుంచి బయట. మానవుడు ప్రతిదీ కృష్ణ చైతన్యంలో శ్రీకృష్ణుని కొరకే చేయనప్పుడు ఆ భావన ఎందే కర్మబంధము నుంచి ముక్తి సాధ్యపడు. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాది దేవుని ఎడగల శుద్ధ ప్రేమతోనే వర్తించును కనుక కర్మఫలముల ఏడ ఆసక్తిని కలిగి ఉంది. సో ఆ రెండిటిలోని రెండిటి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఏంటి? కర్మఫలము, రెండు భగవంతుని ఆనందం. ఆనందం మనం అప్పర్ స్టేజ్ లో పెట్టగలిగితే కర్మఫలంతో ఒక సంబంధం ఉంది. దీని కర్మఫలం నుంచి వచ్చే ఆనందం మనకి భగవంతునితో ఉన్న బంధంతో ఉండే ఆనందం దగ్గర ఇది చిన్నదైపోగలగాలి. ఎప్పుడైతే ఇది చిన్నదైపోతుందో అప్పుడు కర్మఫలం మీద ఆసక్తి అయిపోతుంది. దట్ ఈస్ వాట్ హయ్యర్ టేస్ట్ అయితే. అతడు సమస్త భారమును శ్రీకృష్ణునికే వేడిచే స్వీయ పోషణ ముందు కూడా ఆసక్తిని కలిగి ఉంది. అతడు లేని వాటిని సంపాదించుటకు గాని లేక ఇదివరకే తన ఆధీనంలో ఉన్న వాటిని రక్షించుట గాని ఆసక్తిని కనపరచు. తన ధర్మమును సత్యానుసారము నిర్వహించిన పిదప సర్వమును శ్రీకృష్ణుడికే విడిచి అట్టి అనాసక్తులైన భక్తుడు ఏమీను చేయని వాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుండి సర్వదా విముక్తుడై ఉండు. ఇట్టి స్థితి అకర్మకు అనగా ఫలాపేక్ష లేని కర్మకు చెట్టు. కనుకనే కృష్ణ చైతన్యరహితమైన ఏ కర్మ అయినను భక్తును తప్పక బంధించును. అది ఇదివరకే తెలుపబడినట్లు అది ఏ వికర్మ యొక్క నిజమైన స్వరూపమై ఉన్నది. వికర్మ అంటే ఏమిటి? అంటే చెడ్డ కర్మ కాదు, భగవంతునికి సంబంధము లేని కర్మ. అంతే అంతే. కర్మ ఫలితంగా ఆశించి చేసేది ఏదైనా వికర్మ అయిపోతుంది, ఎందుకంటే దాని ఫలితం ఉంటుంది కాబట్టి. ఏం చేసుకున్నా వికర్మే. అర్థమవుతుంది కదా ప్రభు? మంచి కర్మ అంటే నీకు నువ్వు అన్యాయం చేసుకున్నట్టే, మనకి మనం అన్యాయం చేసుకుంటున్నాం. కర్మ అంటే మనకు మనం అన్యాయం చేసుకుంటాం. శరీరానికి సంబంధించింది సకామ కర్మ, శరీరానికి సంబంధించిన విషయం కాదు. Take it. ఓకే, కర్మలు లేవు, ఆత్మకి కర్మలు లేవు. దేహం కోసమే కర్మలు చేస్తాం, దేహం కోసమే కర్మలు చూస్తాం. దేహం చూసే కర్మల వల్ల ఆత్మ చెందడం సచ్చిదానంద స్థితి. అది ఆధ్యాత్మిక బంధముతోనే వస్తుంది. మన దగ్గర ఉన్న పనిముట్లల్లా భౌతిక పనిముట్లు అంతే కదా. మన దగ్గర ఆధ్యాత్మిక పనిముట్లు ఏమీ లేవు. మనసు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించిన, భౌతిక శరీరానికి సంబంధించిన విషయాలు. వాటిని ఎట్లా వాడుకోవాలి అన్న ఒక్కటే మన దగ్గర ఉన్న పనిముట్లు, అంతే కదా ప్రభు. ఇవన్నీ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ ద ఫ్రీ విల్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. బేసికల్ వీటిని ఆధ్యాత్మిక సంబంధానికి సంబంధించిన విధంగా వాడుకోకపోతే అది వికర్మ అయిపోతుంది. కాన్షియస్నెస్. Yes. So the purpose of body is to take care of it, that journey, soul's journey, not to enjoy in materialistic world. Purpose of body is to take care of soul's journey. నిత్య భగవంతుని దాసుడిని అన్న స్థితిని గ్రహించడం వరకే భౌతిక స్థితి, సూక్ష్మ శరీరం మనకు హెల్ప్ చేయగలిగాలి. మనసు, బుద్ధి, అహంకారం దాన్ని అక్కడ నిలబెట్టగలిగాలి. సో ఈ భౌతిక సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ఇది మాయలో పడకుండా మనమే కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్నది చైతన్యం అంటే
ఇజ్ ఈక్వల్ టు చైతన్యము. ఆత్మ ఇజ్ ఈక్వల్ టు చైతన్యము అనడానికి వీలు లేదు. ఐ డోంట్. సో చైతన్యము అనేది ఈ ఈ మూడిటికి సంబంధించిన స్థితి. ఆత్మ సరే, ఆత్మ ఇజ్ ఈక్వల్ టు చైతన్యం అంటే తెలియదు. చైతన్యం ఈ స్టిల్ మామూలుగా వేరే కొరలేదు చనిపోయాడు అనుకో మనిషి. అట్లా వేరే ఆత్మ చైతన్యం చనిపోయిందంటాడు. చైతన్యం అంటే మూమెంట్ కదా ప్రభు. కాదు, చైతన్యం అంటే కాన్షియస్నెస్, నువ్వు ఆలోచించే విధానం. చైతన్యానికి ఆత్మ ఉండాలి. కాన్షియస్నెస్ యు నీడ్ ద సోల్. సోల్ లివ్స్, ద కాన్షియస్నెస్ లివ్స్. రైట్? మనం ఏం చెప్తున్నాము? ఆత్మతో పాటు సూక్ష్మ శరీరం వెళ్తుంది. సూక్ష్మ శరీరము మనసు, బుద్ధి, అహంకారం, చైతన్యం. విత్ దట్ ఇట్ గోస్. ఆ మూడు కాంబినేషన్ అనే యూ కెనాట్ సే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇట్. ఇట్ లైస్ ఇన్ దోస్ త్రీ. ఇట్ లైస్ ఇన్ దోస్ త్రీ. కాన్షియస్నెస్ మెటీరియలిస్టిక్ గా పెడితే స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చింది కాదు. చైతన్యం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది బేసిక్. రైట్? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ స్టిల్ బ్లాంక్ స్లేట్ లాంటిది. వాట్ యు రైట్ ఆన్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ intelligence and ego. If your ego is false ego, it's filled with false ego, then your consciousness becomes materialist. You have to make that consciousness spiritual. Consciousness lies in these three. Let us say, actually, consciousness lies throughout the body, including the gross body. So స్థూల శరీరంలో కూడా ఉంటుంది consciousness, but what do you call it? The magnitude or that is low, basically. అణువు నిండి ఉంటుంది. అణువు చైతన్యం నిండి. ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఒక్కొక్కటి ఇట్స్ లూజింగ్ దట్ కాన్షియస్నెస్. సో ఇట్ ఈస్ నాట్ సోల్, బట్ వెన్ ద సోల్ ఈస్ నాట్ దేర్, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద బాడీ. Consciousness is not there, it goes with the soul. So it is embedded in the subtle body. I understand. Yeah, they use the synonymous గా వాడతారు. వాళ్ళ యొక్క స్థితి ఉన్నట్టు. శ్లోకానికి వెళ్దామా? 21వ చదువుతారా? నిరాశీర్యత చిత్తాత్మా తత్వ త్యక్త సర్వ పరిగ్రహ అహీరం కేవలం కర్మ పూర్వానాప్నోతి కిల్బిషం. అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్యభావమును విడిచి కేవలము జీవన అవసరముల కొరకే కర్మను అనుసరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండాను. నిరాశి మీన్స్ నిరాసత్వం అని అనడానికి వీల్లేదు ఇక్కడ. ఫలాపేక్ష లేనివాడు, ఏమి ఆశించినవాడు నిరాశి అంటే. ఈ మొదటి శ్లోకంలో ఏం చెప్పారు? భోగానుభవం వదిలేయమన్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఫలాపేక్ష మీద ఆసక్తిని వదిలేయమన్నారు పూర్తిగాను. అటువంటి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావమును విడవగలడు. అయితే తన భగవంతుని నిత్య దాసుడు అని గ్రహిస్తాడో తనకున్న వస్తువులపై, తనకు చుట్టూరున్న వస్తువులపై స్వామ్య భావాన్ని వదిలేస్తాడు. స్వామ్య భావం అంటే ఓనర్షిప్, రైట్?
ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. నాకు ఈ వస్తువు టెంపరీగా వచ్చింది, దాంతో నాకు ఒక పర్పస్ ఉంది. ఏం పర్పస్? యూజ్. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. భగవంతునితో మన బంధాన్ని పునర్నిర్మించుకోవడం కోసము, పునర్నిర్మించుకున్న బంధాన్ని నిలబెట్టడం కోసము ఈ వస్తువులు ఉపయోగపడుతుంది. ఏ వస్తువులు? ఏ వస్తువు అయినా మన శరీరంతో సహా. మన శరీరం కూడా ఒక వస్తువే. మన శరీరంతో సహా ఏదైనా సరే మన నిజ స్థితిని భగవంతునితో బంధం ఏర్పరచుకోవాలి. అంటే మన శరీరం మీద కూడా మనము యాజమాన్యత్వాన్ని వదిలేస్తున్నాం. కేవలము జీవన అవసరము కొరకే కర్మను అనుసరించును. కేవలము జీవన అవసరము కొరకు, బేసిక్ రిక్వైర్మెంట్ కోసమే కర్మ చేస్తున్నాడు. ఆ విధంగా వర్తించు అతడు పాప ఫలితం నుంచే ప్రభావితుడు కాకుండా. సో బియాండ్ దట్ కర్మ ఎందుకు చేస్తుంటాము? కంఫర్ట్ కోసం చేస్తుంది. భోగవాంఛ. కంఫర్ట్ అంటే భోగవాంఛ లేదు. భోగవాంఛ ఒక స్టేజ్, దాని తర్వాత రెండోది ఏంటంటే ఫలితం ఆశించి. ఫలితం ఆశించి ఏంటంటే పుణ్యము పాపము. భోగవాంఛకి బియాండ్ దట్. పుణ్యఫలము అనేది, పాప ఫలం అనేది భోగవాంఛతో సంబంధం లేదు. భోగవాంఛ అంటే కంఫర్టబుల్ సీటు, కంఫర్టబుల్ ప్లేస్ టు స్లీప్, ఇవన్నీ భోగవాంఛ. బాగా వాంట్ లుక్ గుడ్, లుక్ ఫీల్ గుడ్, లుక్. సో కామ్యకర్మ ఫలములు వాంఛించడం అంటే ఫీల్ గుడ్ దగ్గర నుంచి వస్తుంది. ఫలం మీద రిజల్ట్ అనేది ఫీల్ గుడ్ దగ్గర నుంచి వస్తుంది. నలుగురు నన్ను పొగడాలి, ఇది పుణ్యం అవ్వాలి, నేను స్వర్గానికి వెళ్ళగలగాలి, ఇవన్నీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో వస్తుంది. ముందు మెటీరియలిస్టిక్ గా బాడీ లెవెల్ వదిలేయాలి, గ్రాస్ బాడీ లెవెల్ వదిలేయాలి. ఇక్కడ పూర్తిగా బాడీ అన్నిటి మీద స్వామ్య భావాన్ని వదిలేయమని చెప్పుకొస్తుంది. అర్థమవుతుంది కదమ్మా? అనుకోగలగాలి, అనుకోగలగాలి, అనుకోగలగాలి. బాడీకే మనం ఓనర్ కాదు అనే స్థితిలో ఉండగలగాలి. అవును, అంతే. బ్యాంక్ ఎంప్లాయీ రోజంతా డబ్బులు లెక్క పెడతాడు, కానీ ఆ డబ్బులు వాడి కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇచ్చేసి వెళ్ళిపోవాలి వీడు. బేసికలీ దట్ ఈస్ వాట్ ఈస్ బేసికలీ. ఐఎమ్ డూయింగ్ డ్యూటీ అండ్ ఐఎమ్ గెటింగ్ what our salary is getting is different. Basically still doing the duty with the expectation of salary, but nothing on this money. Yes, ఉంది కదమ్మా. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంత స్ట్రెంత్ మళ్ళీ భక్తిలోంచే స్ట్రెంత్ రావాలి. భక్తిలోంచే స్ట్రెంత్ రావాలి. భాషించుడు కృష్ణ చైతన్యవంతుడు తన కర్మల యందు మంచి చెడు ఫలములను కూడా వాంఛించడు. కర్మఫలం మీద ఆసక్తి లేదు అనుకుంటా అన్నారు. ఇక్కడ కర్మఫలము అసలు దాని మీద ఆసక్తి కాదు. అసలు కర్మఫలం ఏనుతో కూడా నాకు సంబంధం లేదు. అతడు మనోబుద్ధులు సదా నియంత్రింపబడి జీవుడు భగవానుని అంశ అయినందున సంపూర్ణము యొక్క అంశము చేత అంశగా తనను చేయబడి కార్యము వాస్తవునికి తాను చేయటం లేదనియు, ఆ కార్యము తన ద్వారా భగవానుని చేయబడుతుందని ఎరుగు. దేహమునందులే హస్తము స్వతంత్రముగా తానంతటి తాను కదలకుండా దేహ అవసరార్థమే దాని ప్రయత్నం చేతనే అది కదులదు. అదే విధంగా కృష్ణ చైతన్యవంతుడు స్వీయ సంతృప్తిని వాంఛింపని వాడవిచే పరమపురుషుని సంకల్పమే సదా నెరవేర్చుచుండును. చేసే కార్యము టోటల్ గా సెల్ఫ్లెస్ గా ఉండగలగాలి. అట్టి భక్తులు సరిగ్గా ఒక యంత్రమునందు భాగము వలనే వర్తించును. యంత్ర భాగము చక్కగా పనిచేయడం కొరకై దానిని శుభ్రపరచుట మరియు దానికి తైలాదులు వంటివి అవసరమైనట్లే భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యమును నెలకొని ఉండేటి కొరకై కృష్ణ చైతన్యవంతుడు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహమును పోషించుకుంది. అందుకనే తన కర్మఫలములన్నింటికీ అతడు అతీతుడై ఉండు. యజమాని ఆధీనం నందు గల జంతువు దేహముపై ఎట్టి అధికారమును కలిగి ఉన్నాడు. జంతువు తన ఆధీనమునందు గల జంతువును చంప ప్రయత్నించినను అట్టి జంతువు అందుకు ప్రతిఘటించదు. అంటే ఇక్కడ జంతువు తాలూకు విశ్వాసాన్ని మనకి చెప్తున్నారు. జంతువు తాలూకు విశ్వాసం అటువంటి విశ్వాసం భగవంతుని మీద ఉండాలి అని. వాస్తవమునకు అది ఎట్టి స్వాతంత్రమును కలిగి ఉండదు. చైతన్యవంతుడు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గమును పూర్తిగా నిమగ్నమై ఉండిచే అతడు భౌతిక వస్తువులు పొందుటకు కావలసిన తగినంత తీరిక సమయము కూడా కలిగి ఉంటాడు. దేహాత్మను పోషించిన కనుకై
అతడు అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరింపవలసిన అవసరం లేదు కనుక అట్టి లౌకిక పాపం గురించి అతడు ఎన్నడూ కాలుష్యతులు కాడు. ఆ విధముగా అతను తన సమస్త కర్మఫలముల నుంచి విముక్తుడై ఉండు. పుట్టినా తిట్టినా మళ్ళీ అతను యజమాని దగ్గరే పడి ఉంటుంది. అటువంటి అంటే ఎంతటి విశ్వాసం, ఎందుకంటే యజమాని మీద విశ్వాసం, ఇంతటి విశ్వాసం మనకి భగవంతుని మీద కావాలి. పుట్టడానికి సమర్థించడం కాదు, బట్ దానికి ఉన్న విశ్వాసాన్ని అంటే చాలా మంది చిన్న చిన్నవి అనుకున్నట్లు జరగకపోతే భగవంతుని మీద విశ్వాసం పోతుంది. అది అది పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు, ముక్తికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. భగవంతుని మీద నిజస్థితిని తెలుసుకోవడము ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్ ఉండకూడదు. మన గుళ్ళో ఒక ఆవిడ వచ్చింది, బాబుని ఎత్తుకుని వచ్చింది, చిన్న బాబు పాకుతున్నాడు, నడవట్లేదు. ఆవిడ కూర్చున్నంత సేపు అక్కడ కూర్చుని ఉన్నాడు, ఏదో బొమ్మ ఇచ్చింది ఆడుకుంటున్నాడు. ఆవిడ కష్టంగా చేస్తుంది. ఆవిడ లేచి నిలబడి అటు నడిచేది. వెంటనే ఇటు బొమ్మ వదిలేసి వాడు ఫర్ హిమ్ నథింగ్ ఎల్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మదర్ కంపానియన్షిప్. అప్పుడు దాకా ఆడుకుంటున్న బొమ్మ అమ్మ వాడికి ఒంటిగా తగులుతున్నంతసేపు బొమ్మ మీద ఓకే, బట్ ద మూమెంట్ మదర్ లెఫ్ట్ లిటిల్ బిట్ హీ డజంట్ కేర్ ఫర్ ద టాయ్ ఎనీమోర్. వెళ్ళి వాడు ఆవిడ అక్కడ దండం పెట్టుకుంటే ఒక్కొక్క దేవుడికి దండం పెట్టుకుంటూ వస్తుంది. వీడు వెనకాతల ఒక్కొక్క విగ్రహం ముందుకి వెళ్తున్నాడు. మళ్ళీ ఆవిడ ఎక్కడికి వస్తే అక్కడ కూర్చుని మళ్ళీ అప్పుడు బొమ్మ గుర్తుకు వస్తుంది. అప్పుడు దాకా మళ్ళీ బొమ్మ బేసికలీ హిస్ కనెక్షన్ విత్ ద మదర్, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హీస్ కనెక్టెడ్ టు. Nothing else is more important to him than when that connection is being lost. ఆ కనెక్షన్ కొంచెం తేడా వచ్చింది అనిపిస్తే ఇంకేది నాకు అవసరం లేదు. వన్స్ ఈజ్ అష్యూర్డ్ ఆఫ్ దట్, దెన్ ఈజ్ ఓకే టు ప్లే విత్ సంథింగ్ ఎల్స్. పక్కన అన్న ఉన్నాడు, ఫాదర్ ఉన్నారు, ఇవన్నీ ఐ ఫెల్ట్ లైక్ ఐ థింక్ ద కనెక్షన్ వీ షుడ్ గెట్ బేసికలీ. Under all circumstances, he is craving for only one thing, that mother connection, right? That is the kind, because he has no other go అనే కంటే కూడా దట్ ఈస్ హిస్ అంటే విశ్వాసం. అమ్మ సమక్షంలో ఉంటే ఎనీథింగ్ ఎల్స్ ఈస్ నెగ్లిజిబుల్. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. షీ విల్ టేక్ కేర్. The same way, I think we should also get that kind of connectivity basically. So we should cry, feel bad if you are not able to if something in your life is taking you away from that connection. చాటింగ్ చేసుకునే టైం ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టేక్ అవే ఫ్రమ్ ద కనెక్షన్ బేసికల్లీ. You see what I'm saying? Or somebody is discussing something that is not useful in Krishna consciousness. That is actually you're spending time away from that connection. Such thing should be unappreciated, rejected. చైతన్యంతో ఆత్మానుభూతి మార్గం పూర్తిగా నిమగ్నమైన చేత అతను భౌతిక వస్తువులను పొందుటకు కావాల్సిన తగినంత తీరిక సమయం కూడా కలిగి ఉండకూడదు. టైం కూడా ఉండకూడదంట భౌతిక వస్తువుల గురించి ఆలోచించి అంత టైం కూడా. ఎవరో ఇంటికి వచ్చినట్టు చెప్పాలన్నమాట, మీ ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదు. ఏమా మరి అవునా, మాకు పని చేయట్లేదని అప్పుడు మీకు అర్థం కావాలన్నమాట. ఆ స్థితిలో ఉండగలగాలి. అంత టైం ఉండదు. చెప్తున్నానమ్మా, కాన్షియస్నెస్ అట్లా ఉండాలి. ఎగ్జామ్ ఫ్యాన్ కాకపోతే కనీసం టీవీ, ఎవరు ఇంటికి వచ్చినా చెప్పాలి టీవీ పని చేయట్లేదండి అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అంటే అప్పుడు దాకా టీవీ ఆన్ చేసి చాలా రోజులు అయింది మాట అన్నట్టు ఉండాలి. ఏమండి సగం ప్రాబ్లం టీవీ అయినా. I think ఆ ఏజ్ లోని మా పిల్లలు ఇద్దరిని వాంటెడ్ టు గో సమ్వేర్. దసరా వెకేషన్ ఎక్కడికైనా తీసుకున్నాయి. టెంపుల్స్, నాట్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్. వాళ్ళ దేశంలో ఎక్కడికైనా తీసుకెళ్ళండి.
తీసుకెళ్తాడు గుడిలో ఉందాం, గుడికి వెళ్ళొద్దు. గుడిలో ఉంటాం బట్ గుడికి వెళ్ళొద్దు, మీ ఇష్టం. ఎక్కడైనా హోటల్ రూమ్ లో ఉండాలి కదా. జుహు టెంపుల్ 2 రూమ్స్ బుక్ చేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి బుక్ చేసి, టెంపుల్ ఏంటంటే లిఫ్ట్ దిగ్గానే దేవుడు కనబడతాడు బేసికల్లీ. లిఫ్ట్ దిగి లాబీలోకి రాగానే మనకి డైరెక్ట్ గా దేవుడు కనబడతాడు. గుడి ఆల్టర్ తెరిచుంటే గ్లాస్ డోర్ నుంచి కనబడతాడు. దర్శనానికి వెళ్దాము చేద్దాము అని కూడా నో 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 కంపల్షన్. నీకు ముందే రూల్స్ చెప్తారా? అనేది కంపల్షన్ ఏమో లేదు నాన్న, మనం ఎప్పుడో దగ్గర ఉండాలి, బాంబే చూడడానికి వెళ్దాం. నేను పక్కనే హోటల్, నాకు కూడా మీరు చెప్పక్కర్లేదు, మీకు ఏం కావాలంటే మీ హోటల్లో తింటండి, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, రూమ్ లో వదిలేసి. దెన్ డిడ్ ఆల్ దట్ స్టఫ్ బేసికల్. అది ఏంటో చేసుకోరు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు బయటికి తీసుకెళ్ళను, మళ్ళీ రూమ్ తీసుకొచ్చాను. 3 రోజులు ఇదే పని అనమాట. ఓ రోజు ఎలిఫెంటా కేవ్స్, ఓ రోజు ఊరంతా తింటు. రెండో రోజుకేమో పొద్దున్న 4:30కి వాళ్ళిద్దరే లేచి స్నానం చేసి మంగళహారతికి వెళ్ళిపోయాడు బేసికల్. రెండో రోజు సాయంత్రం డిస్కషన్. Then they realized there's no TV in the room. అప్పుడే 2 రోజులు పట్టిందా టీవీ లేదు రూమ్. టెంపుల్ రూమ్స్ లో టీవీలు ఉండవు బేసికల్లీ. సడన్లీ there's no TV in the room. Keep them engaged in something else basically. Then 3వ రోజుకి వచ్చేసరికి బొంబే ట్రాఫిక్ అంటే that is how it is basically. Then we'll learn. Yeah, but bottom line is that keep engaged in something that, especially if you have a weakness of something, you have to and keep yourself engaged even more to get out of the group. Yes, otherwise there's no. Don't have to impose explicitly. మా పిల్లలకి భగవద్గీత నేర్పాలంటే ఏం చేయాలి అని అడుగుతారు పేరెంట్స్. ముందు మీరు క్లాసులకు వస్తే వాళ్ళు నేర్చుకుంటారు. మేమేమో టీవీ చూసుకుంటాం, పిల్లలకి గీతా క్లాస్ పంపిస్తూ ఉంటే కుదిరే పని. They have to look at you. This is what dad is worrying. This is what mother is worrying. ఫాలో అవుతారు ఆటోమేటిక్ గా, మనం స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, శ్లోకం ఎవరు చదువుతారా? సంతుష్టో పాతితో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ ఆపి న నిబధ్యతే. చికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడును, అతీతుడును, అసూయారహితుడును, జయముల రెండిటి యందు అడు మానవుడు ఉండడును వాచే. సో యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టగువాడును, ద్వంద్వాతీతుడు, అసూయారహితుడు, జయాపజయములు రెండిటి యందు స్థిరుడై ఉండేడు వాడు అగు మానవుడు కర్మలను చేయించున్నాడు, ఎన్నడను వానిచే బద్ధుడు కాడు. అంటే దానంతటా వచ్చే దానితో సాటిస్ఫై అయిన వాడు, తన ప్రయత్నము లేకుండా. ద్వంద్వాతీతుడు అంటే ఏమండి? కష్టము సుఖము సమానంగా చూసేవాడు. అసూయారహితుడు, జయాపజయములు రెండింటిని. అసూయారహితుడు ఎవరి మీద అసూయ లేకుండా. అసూయ అనేది మెయిన్ ప్రాబ్లం బేసికలీ. We buy a car, somebody buys a bigger car, then we buy a house, somebody buys a bigger house, and there's no end to it basically. Envy అన్నదాన్ని. జయాపజయములు రెండింటిని, అపజయము జయము రెండింటిని ఎందు స్థిరుడై ఉండేడు వాడు మానవుడు కర్మలను చేయించును, ఎన్నడను వానిచే బద్ధుడు. ద్వంద్వము అంటే
సుఖ దుఃఖాలు, మంచి చెడులు, జయాపజయాలు. చిన్నప్పుడు సమాసాలు చెప్పేవారు, ద్వంద్వ సమాసము. రెండింటికి తేడా ఏంటమ్మా? ఏదొచ్చినా ఒకే రకంగా మనం చూసుకోవాలి. ద్వంద్వ సమాసానికి ద్విగు సమాసానికి ద్విగు సమాసం అంటే నెంబర్ ఇండికేటర్. నెంబర్ ఇండికేటర్ ఇస్ ద్విగు సమాసం, రైట్? అంటే ఆరు ఋతువులు సంథింగ్ లైక్ దట్, అది ద్విగు సమాసం. త్రిగుణములు అంటే దిగు సమాసం అవుతుంది. ఉన్నాయి కాబట్టి త్రిమూర్తులు. మరి ద్వంద్వంలో కూడా రెండు ఉన్నాయి కదా, మరి ఇది నెంబరే కదా. జీవాత్మ, ఆలుమగలు, తల్లిదండ్రులు, ఇది ద్వంద్వ సమాసం అంటారు. మరి ఇది రెండు నెంబర్ ఉన్నాయి కదా, రెండు నెంబర్ ఉన్నప్పుడు ఇది ద్వంద్వమేమో అవ్వాలి కదా, ద్విగే అవ్వాలి కదా. అంటేనే రెండు సమానత్వాలు. ద్వంద్వము అంటేనే రెండు సమానం. ఆలుమగలు ఇస్ దేర్ ఈక్వల్, తల్లిదండ్రులు దేర్ ఈక్వల్ బేసిక్. అంటే సో ద్వంద్వాతీతుడు అంటే రెండు సమాన స్థితికి కూడా అతీతుడు, కష్ట సుఖాలకి అతీతుడు, కష్టం సుఖముని కూడా సమానంగా చూడగలిగేవాడు, ఆ రెండు స్థితికి కూడా అతీతుడు. కదా, దట్ ఈస్ ద వర్డ్ మీనింగ్ ఆఫ్ ద్వంద్వం యాక్చువల్లీ. రెండిట్లో కూడా నేను సుఖానికి ఇదవ్వను, కష్టానికి బాధపడను, సుఖానికి సంతోషించను. అసలు ఆ రెండింటిని కూడా సమానంగా చూసి వదిలేయగలగాలి. సేమ్ ఇంపార్టెన్స్, దర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ బేసిక్లీ. సో ఇట్ ఈస్ నాట్ an artificially making equal, they are equal. అర్థమవుతుంది కదమ్మా? చలికి రియాక్ట్ అవ్వడం, ఎండకి రియాక్ట్ అవ్వడము, రియాక్ట్ అయ్యి ఈక్వల్ చేయడం కాదు. దే ఆర్ ఈక్వల్. వెన్ దే ఆర్ ఈక్వల్, వెన్ విల్ దే బి ఈక్వల్? వెన్ యూ డోంట్ కేర్. రియాక్ట్ అవ్వనప్పుడు రెండు సమానం అవుతుంది. అది సంతోషంగా ఉన్న అణుచుకోవడము, ఆ బాధగా ఉన్నప్పుడు చూపించకపోవడము, అది ద్వంద్వ స్థితి కాదు. అన్నింటినీ సమానంగా చూడగల స్థితి ద్వంద్వ స్థితి, ద్వంద్వాతీతం అంటే. రైట్? భాష అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు భగవంతుడు ఇక్కడ? యాదృచ్ఛికంగా లభించిన దాంతోనే సంతృష్టి పొందగలను. అంటే కర్మ చేస్తున్నప్పుడు ఫలితం మీద ఆధారపడకపోవడం. సంతోషము ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ రిజల్ట్ బేసిక్. దానంతట అది వచ్చిన దాన్ని నేను స్వీకరించగలడు. ద్వంద్వాతీతుడు అందులో అది వచ్చింది మంచిగా చెడైనా సమానంగా తీసుకోగల స్థితికి అతీతంగా ఉండగలడం బేసికల్ గా. అసూయారహితుడు, ఇంక దాంతో అసూయతో సంబంధం లేదు. ఎందుకంటే యూఆర్ నాట్ కంపేరింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. ఫర్గెట్ అబౌట్ అదర్స్. యూఆర్ నాట్ కంపేరింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే ఏంటి? మనము ముందున్న స్థితి కంటే ఇప్పుడు ఆనందంగా ఉండే స్థితి సంతోషం. యూఆర్ కంపేరింగ్ ఇట్ యువర్ సెల్ఫ్ బేసికల్లీ. అది కూడా ఉండాల్సిన అవసరం లేదు ద్వంద్వాతీతం అంటే బేసికల్లీ. రైట్? ఏమ్మా? భక్తిలో కూడా ఉన్నాడంటే నాకు అర్థం కాలేదు. భక్తిలో కంపారిజన్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇదివరకు మీద ఇప్పుడు నేను గొప్పగా ఉన్నానంటే నేను ఉంది అందులో. నేను ఉండాల్సిన అవసరం లేదు. కరెక్టే కదమ్మా? కరెక్టే కదా. దానికి కరెక్ట్ అయిపోయిన ప్రాబ్లమే. దానికి అలవాటు అయిపోతే మరీ ప్రాబ్లము. ఎందుకంటే సంతోషము ఇవన్నీ కూడా అందులో ఆధ్యాత్మికత లేకపోతే ప్రాబ్లం. ఆధ్యాత్మిక సంతోషంతో ప్రాబ్లం లేదు. అర్థమవుతుందమ్మా? ఆధ్యాత్మిక ఆనందాన్ని అందులో నేను అన్న ఫీలింగ్ రాకుండా చూసుకోగలగాలమ్మా. అంతే 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 అంతే. నేను అన్న భావన వచ్చేస్తుంటే మాయ వెయిట్ చేస్తుంటుంది. దానిని ఎట్లాగా అరిస్ట్ చేసేద్దాము. నేను చెప్తుందంతా కూడా నేను చెప్తుంది కాదు, ఇందులో ఉన్నదంతా కూడా ఐఎమ్ రిపీటింగ్ బేసికలీ. దిస్ ఈస్ ఆఫ్ సచ్ హై స్టాండర్డ్.
is our ultimate goal has to be this, right? Materialistic ఒకటే ఫీల్ అవ్వదు, స్పిరిచువల్ గా మాత్రం యూ హావ్ టు ఎంజాయ్ హిస్ స్టేట్. ఎస్, నాకు అర్థం కాదు. భగవంతుడు ఉన్నా కానీ నువ్వు భగవంతుడు ఉన్నా లేకపోయినా, then you have not understood your fundamental state. భగవంతుడు లేడు అనే కాన్సెప్టే లేదు. భగవంతుడు లేడు అని భక్తి భక్తిలో ఉన్నా భక్తిలో లేకపోయినా it doesn't matter as long as you're keeping God happy. So bhakti is not an extra qualification, extra skill. Bhakti is not an extra skill. It is not an ఏంటది నేర్చుకున్న స్కిల్ కాదు, నేర్చుకునే స్కిల్ కాదు, సహజమైన స్కిల్. అది అది లేకపోతుంది అంటే చచ్చిపోతుంది వేరొక దాని మీద ప్రేమ వల్ల, నరిష్ చేయలేకపోతుంది. బట్ ఉంది కదా ప్రభు, ప్రేమ భక్తి ఉంది. దాన్ని ప్రభుపాదులు అదే చెప్తారు కదా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ digging out the devotion, digging out the devotion with the people. వాళ్ళు భగవంతుడితో మళ్ళీ రీకనెక్ట్ చేయడం. That's what Chaitanya Mahaprabhu mission is all about. Reconnect people with God. Right? I don't know if I answered your question correctly or not. already established God. దేవుడి ఆనందం కష్టంలో ఉన్నామని కూడా గ్రహించలేకపోతున్నాం. కూడా కూడా అంటే దీని ప్రకారం ఫీల్ అవ్వకూడదు. అది ఇగ్నోరెన్స్, బేసికలీ అది ఇగ్నోరెన్స్. అది అంటే ఎందుకు ఇగ్నోరెంట్ అవుతున్నాము? వేరొక మెటీరియలిస్టిక్ ఆనందమే ఆనందం అన్న భావనలో బతికేస్తున్నాడు అనండి. అండ్ దాట్ విల్ ఆల్వేస్ హిట్ ఏ రోడ్ బ్లాక్. అట్ సమ్ పాయింట్ ఇట్స్ గోయింగ్ టు హిట్ ఏ రోడ్ బ్లాక్. ఎందుకంటే మెటీరియలిస్టిక్ ప్రపంచంలో అంతా కూడా డికేయే ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ పెర్మనెంట్. మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఏది పెర్మనెంట్ కాదు. బట్ వాట్ వీ ట్రై టు డూ ఇస్ ట్రై టు మేక్ ఇట్ పెర్మనెంట్. యాక్సెప్ట్ చేయగలగాలి. అది యాక్సెప్ట్ చేయనంత కాలం మెటీరియలిస్టిక్ ప్రపంచంలోనే ఉండిపోతాం. అది యాక్సెప్ట్ చేయనంత కాలము, అది యాక్సెప్ట్ చేయనప్పుడు ఏమవుతుంది? దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది? ఎదురు దెబ్బ తగిలినప్పుడు యూ గో ఇంటు డిప్రెషన్ ఆర్ సూసైడ్. What is that? Right? యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల ప్రాబ్లం. రెండు సమభావంతో చూసుకున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ కి ఆ స్పేస్ లేదు. మరి రెండు సమభావంలో చూసుకోవాలి అంటే దీనికంటే హయ్యర్ టేస్ట్ డిస్కవర్ చేయగలరు. ఆ హయ్యర్ టేస్ట్ రిలేషన్. కోసం నేను బాగులాడుతున్నాను. ఆడాలి. దట్ ఈస్ యువర్ రియల్ స్టేట్. దట్ ఈస్ యువర్ రియల్ స్టేట్. ద్వంద్వం అంటే కాన్సెప్ట్ లేదు కదా. నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ఈక్వాలిటీ అని లేదు. అంటే నేను ఎప్పుడు నాకు ఇంకా ఏదో కావాలి, నాకు ఇంకా హయ్యర్ టేస్ట్ కావాలి, నాకు భగవంతుడు కావాలి అన్న దాంట్లోనే ఉన్నాను నేను. ఉండగలగాలి. సో నాకైతే ఇంకా అర్థం కాలేదు. సో వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్, స్టేట్ తో హ్యాపీగా లేవు. ఏదో కావాలి, ఇంకా దేవుడిని ఇంకా సర్వీస్ చేసుకోవాలి, దేవుడిని ఇంకా మెప్పించాలి, లేదంటే దేవుడికి ఇంకా దగ్గర కావాలి. అంటే ఇలాంటి స్టేట్ లోనే ఉన్నాను నేను. అంటే మనం ఎప్పుడు ఒక దాంతో సాటిస్ఫై అవ్వట్లేదు అండ్ ఈక్వల్ గా చూడట్లేదు. మంచిదే కదా దేవుడి విషయంలో అయితే మంచిదే. ఇంకా నేను దేవుడికి elasticity of demand and చెప్పేసి దానికి elasticity of demand. అంటే మనం ఇంకా పాకులాడి అంటే ఎట్లా కూడా నువ్వు ఎట్లా ఉంటుందని చెప్పినప్పుడు ఇంకా ఏదో ఉందో. ఎందుకంటే ఆ డెప్త్ కూడా తెలియదు కదా ప్రభు. ఎంత దూరం వెళ్తే ఆ డెప్త్ ఎవరికి ఇంతవరకు నేను చూడలేదు. సాటిస్ఫై అంతకాదు. ఎవరు ఇంతవరకు చూడలేదంటే
అంటే నేను ఇంకా సర్వ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా గొప్పగా చేయాలి, లేదంటే నేను ఇంకా బాగా దగ్గర అవ్వాలి అని ఇలాంటి వాటిలోనే ఉంటారు కదా. సో అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వనంటే ఇది ప్రభు ఎందుకు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు? బికాస్ దే ఆర్ నాట్ సీన్ ఇట్. Okay, and why are they doing different things? Because you have to have that desire. What is the desire? The desire coming out of your real state. నిజ స్థితిని గ్రహించిన తర్వాత భగవంతునితో బంధం ఏర్పరచుకునే డిజైర్ అయితే ఉండాలి, రైట్? ఆ డిజైర్ ఉన్నంత మాత్రాన అది అయిపోతుందని లేదు. కానీ ఆ డిజైర్ ని మీట్ అవ్వడం కోసం యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ సర్వీస్. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ సర్వీస్ బేసికలీ. సో ఆ సర్వీస్ లోని అన్సాటిస్ఫాక్షన్ ఉండాలా అని మీరు అడుగుతున్నారు. సాటిస్ఫాక్షన్ సమానంగా చూడాలి, అంతేనా మీరు అనేది? రైట్? ఆ సర్వీస్ లో ఉన్న సాటిస్ఫాక్షన్ అన్సాటిస్ఫాక్షన్ సమానంగా ఉంటాయి. బేసికలీ సర్వీస్ లో ఉండే సాటిస్ఫాక్షన్ అన్సాటిస్ఫాక్షన్ గురించి కాదు మన ప్రయత్నం. దట్ ఈస్ ఎ మీన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. ద ఎండ్ గోల్ అండర్స్టాండ్ హిమ్. The moment you have established a relationship with him, then you don't have to worry about is the service good enough, bad enough. ఆ ద్వంద్వాలకు అతీతం అయిపోతారు. అదవుతుంది కదా ప్రభు. You have to be dissatisfied in service of God. There is no doubt about it. You have to be dissatisfied in your effort in service of God till you have really discovered that He is satisfied. He is satisfied, basically. That is not about your satisfaction. So whatever you are saying here is all about materialistic. Whatever you are saying here is all about materialistic. Karma. ఇంకా ఆధ్యాత్మిక తత్వం ఇంకా మొదలు పెట్టలేదు, రైట్? బట్ సో మెటీరియలిస్టిక్ సర్వీస్, మెటీరియలిస్టిక్ వెంచర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ స్పిరిచువల్ సర్వీస్, స్పిరిచువల్ వెంచర్. అది ఆ క్లారిటీతో ఉండాలి. సో స్పిరిచువల్ సర్వీస్ లోని am I satisfied, not satisfied అన్న ద్వంద్వం ఉండాల్సిన అవసరం లేదు. సర్వీస్ చేయాలి. అది సాటిస్ఫైడా, నేను మీద ఎక్కువ చేస్తున్నానా, అది మళ్ళీ మెటీరియలిస్టిక్ థింకింగ్ అయిపోతుంది. అది ఉంది కదా, ద్వంద్వం మెటీరియలిస్టిక్ థింకింగ్కే వస్తుంది. వన్స్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, మన దగ్గర ఉన్నదల్లా మెటీరియలిస్టిక్ ఇన్స్ట్రుమెంట్స్. వన్స్ యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ స్పిరిచువల్ కనెక్టివిటీ, ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యు ఆర్ సర్వింగ్, నేను మీద ఎక్కువ సర్వీస్ చేశానా, తక్కువ సర్వీస్ చేశానా అన్న భావనే రాదు. ఆ కంపారిటివ్ భావన రాదు. ఎక్కువే చేసి ఉండొచ్చు. If somebody from outside, he might say, yesterday you were doing this, today you are only doing this. You will not realize that because your connection with God is the same, basically. అది ఫ్రెజైల్ అయిపోకుండా చూసుకోగలగాలి. దానికి జ్ఞానం కాదు. ఇది డిఫరెంట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్, రైట్ ప్రభు? Yeah, see that comparison is still you have to go. You have to let go, basically, because your focus is not measuring the service quantity. Your focus is the service aspect of God, basically. But should we actually compare? To some extent, we have to compare because with years, your body is not supporting the way you used to do like a year before, 2 years before. ప్రతిదానికి ఉన్నంత ఎంతజియాజం తగ్గుతుంది, ఎందుకంటే బాడీ సహకరించట్లేదు కాబట్టి. దట్ హ్యాస్ టు గివ్ యు ఎ వార్నింగ్. దట్ హ్యాస్ టు హెల్ప్ యు మేక్ ఈవెన్ సీరియస్ ఇన్ యువర్ సర్వీస్. ఫర్ దట్ రీజన్ యూ కెన్ కంపేర్ దిస్. What I'm saying, but you don't have to be carried away by that service, smaller service, greater service, because the then it is service, right? To some extent. Yeah. Thank you very much. So, దీని భాష చదువుతాం. చైతన్యవంతుడు దేహ పోషణ కొరకే ఎక్కువగా శ్రమింపడు. అతడు యాదృచ్ఛికముగా అనగా తనంతట తానుగా ప్రాప్తించిన దానితోనే సంతుష్టి పొందు. ఇతరులను యాచించుట గాని అప్పు చేయుట గాని చేయక న్యాయముగా తన శక్తి కొలది కర్మను నరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి పొందు. కనుక జీవనోపాధి విషయమున అతడు స్వాతంత్రుడై ఉండు. తాను కృష్ణ చైతన్యముతో చేయు సేవకు ఇతరుల సేవ వలన అంతరాయం కలుగుకున్నట్లుగా చూసుకోదు. తాను కృష్ణ చైతన్యములో చేయు సేవకు ఇతరుల సేవ వలన అంతరాయం కలగకుండా చూసుకున్నాడు. ఇంకను భగవాను సేవ కొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత పొందక ఎట్టి కర్మ అందైనను అతడు పాల్గొనవచ్చును. మీరు అడిగిన దాని సెంటెన్స్ అదేనేమో యాక్చువల్లీ, రైట్?
భగవంతుని సేవ కొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఏమాత్రము కలత పొందక, రైట్, ఎట్టి కర్మయందైనా అతను పాల్గొనవచ్చు. భౌతిక జగత్తు నందుల ద్వంద్వములను అనునవి శీతోష్ణమ రూపములో సుఖ దుఃఖముల రూపములో అనుభూతములగుచుంది. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఏ విధముగానైనా తన కర్మను అనుభవించుటకు వెనుకాడడు. ఉపాతీతుడు కనుకనే అతను జయాపజయములు రెండిటి యందు స్థిరుడై ఉండును. మానవుడు దివ్య జ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములు గోచరించు. ఈ ద్వంద్వాలన్నీ కూడా భౌతిక ప్రపంచ స్థితికి సంబంధించినవి. వీటికి అతీతముగా మనము ఆయనకి సేవ చేయగలగాలి. ఆయన సేవ చేయడంలో ఈ ద్వంద్వాలతో మనకి సంబంధం లేదు. మీరు అడిగింది మీరు 2 minutes అడిగారు ప్రశ్న. పరిపూర్ణమైన సిద్ధస్థితి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవీలయతే. భౌతిక ప్రకృతి అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. ప్రకృతి త్రిగుణములైన అనాసక్తుడై దివ్య జ్ఞానమునందు సంపూర్ణముగా స్థితుడైన మానవుడు సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. ఎప్పుడైతే మనము ఆ భగవద్ జ్ఞానముతో ఈ జ్ఞానము దివ్య జ్ఞానం ఈ జ్ఞానం ఏం చేస్తుందయ్యా, త్రిగుణతత్వానికి అతీతంగా నిలబడుతుంది, ద్వంద్వాలకు అతీతంగా నిలబడుతుంది. ఇటువంటి జ్ఞానం సంపూర్ణంగా స్థితుడైన మానవుడు సమస్త కర్మలు కూడా ఏం కర్మ చేసినా కూడా దివ్యత్వం నందే లీనమై ఉండదు. దివ్యత్వం అంటే దైవత్వం అనే కంటే ఆధ్యాత్మిక స్థితి. దివ్యత్వం అంటే ఆధ్యాత్మిక స్థితి. భౌతిక స్థితికి ఆపోజిట్ ఆధ్యాత్మిక స్థితి. అంటే అర్థమవుతుందేమో. అంటే కర్మలు శరీరం కోసం చేస్తాం, మనసు కోసం చేస్తాం, ఏంటి బుద్ధి కోసం చేస్తాం, అహంకారం కోసం చేస్తాం. ఇవన్నీ భగవంతుడు చెప్పినట్టు వదిలేసి చేసిన కర్మలు ఆత్మ కోసం చేసిన కర్మలు, ఆత్మ కోసం చేసే కర్మ. మరి ఆత్మస్థితి ఏంటంటే సచ్చిదానంద స్థితి. ఆ సచ్చిదానంద స్థితిలోకి తీసుకెళ్లే కర్మలు అయితే ఆ కర్మలు మరి ఎప్పుడైతే మనం వీటిని వదిలేయగలిగి కర్మలను చేస్తామో ఆ కర్మలన్నీ కూడా జ్ఞానము మనానందము రెండు. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు అన్ని ద్వంద్వముల నుంచి విముక్తుడై క్రమముగా భౌతిక త్రిగుణముల సంపక్రమం నుంచి కూడా విముక్తుడు. శ్రీకృష్ణునితో గల సంబంధ విషయమున తన నిజస్థితిని ఎరిగి ఉండడిచే అతడు ముక్తిని పొందవచ్చు. ఈ విధముగా తన మనసు ఎన్నడను కృష్ణ చైతన్యము నుండి మరలింపబడదు. తత్కారణముగా అతడేమి చేసినను ఆది విష్ణువు అయిన శ్రీకృష్ణుని కొరకే చేయబడుతుంది. కనుక అతడు చేయ కర్మలన్నీ సాంకేతికంగా యజ్ఞములే అవుతుంది. ఎందుకనగా యజ్ఞము పరమ పురుషుడైన విష్ణువు లేక శ్రీకృష్ణుని సంతృప్తి కొరకే ఉద్దేశించింది. అట్టి యజ్ఞ రూప కర్మల ఫలములన్నీ కూడా నిశ్చయంగా దివ్యత్వమునందు లీనమగుచే వారిని అనురించి వారెవ్వరూ కర్మ పరిణామం ప్రభావితులు కాదు. ఎప్పుడైతే మనము ఈ భౌతికంగా ద్వంద్వ స్థితికి భయపడి పైన ఉండగలగాలి, అప్పుడు అది త్రిగుణ స్థితికి పైకి తీసుకెళ్తుంది. ఆ త్రిగుణ స్థితి ద్వంద్వ స్థితి నుంచి పైకి వెళ్ళి కర్మలను చేయగలిగితే అది కేవలము శ్రీకృష్ణునితో గల సంబంధంలో తన నిజస్థితిని తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అది ముక్తికి దారి అవుతుంది. అట్లా కర్మలు చేసిన వాడు ఆ దివ్యత్వము చేయడాన్ని యజ్ఞము అని పిలుస్తున్నారు. యజ్ఞం అంటే ప్యూరిటీ. యజ్ఞం అంటే అగ్నిలో వేయడం, జ్ఞానాగ్నిలో దహించబడుతుంది అని చెప్పుకొచ్చారు మొదట్లో. జ్ఞానాగ్నితో ఏమి దహించబడుతుంది?
భౌతిక ఫల ఫలం మీద ఆసక్తి దహించబడుతుంది. ఎప్పుడైతే మనం అది దహించి వేస్తామో అది యజ్ఞముతో సమానము అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ యజ్ఞము పరమ పురుషుని విష్ణువు లేక శ్రీకృష్ణ సంతృప్తి కొరకే ఉద్దేశింపబడింది. ఆ విధముగా చేసిన కర్మ యజ్ఞముతో సమానం. ఆ కర్మలోని మనము లేవు, ద్వంద్వం లేదు, త్రిగుణతత్వము లేదు, భగవంతుని ఆనందము మాత్రమే ఉంది. భగవంతునితో మనకి గల సంబంధాన్ని పునర్నిర్మించుకునే ఆనందము మాత్రమే ఉంది. అటువంటి కర్మని యజ్ఞము అని పిలుస్తున్నారు. అట్టి యజ్ఞరూప కర్మల ఫలములన్నీ కూడా నిశ్చయముగా దివ్యత్వమునందు లీనమగుటిచే వాటిని వనరించి వారెవ్వరూ కూడా కర్మ పరిణామానికి ప్రభావితులు కాదు. అర్జునుడు అంత యుద్ధం చేసినా సరే కర్మ అతనికి అందని స్థితి ఏమిటంటే ఆ యుద్ధం మీద ద్వంద్వత్వానికి అతీతంగాను, తిరునత్వానికి అతీతంగాను, కష్ట సుఖాలకు జయాపజయాలకు అతీతంగాను కేవలము భగవంతుని చేస్తున్నాను అన్న భావనలో చేయగలిగితే అప్పుడు ఆ కర్మఫలం నుంచి కర్మం నుంచి అతనికి ఫలం అందకుండా ఉంటుంది. చెయ్యాలి అని ప్రభుపాదులు చెప్తున్నారు. ఎందుకంటే అది ఎట్లా చేయాలో, ఆ యజ్ఞం ఎట్లా చేయాలో 24వ శ్లోకం నుంచి ఉంటుంది. దానిని కర్మ యజ్ఞం అని ఎందుకు పిలిచారు, రైట్? 24వ శ్లోకం ఇది కూడా మనకు పాపులర్ శ్లోకమే కదమ్మా. బ్రహ్మార్పణం బ్రహ్మ, ఎవరు చదువుతారా? బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేనా గంతవ్యం. కృష్ణ చైతన్యమునందు బ్రహ్మధామమును సందేహముగా పొందితే స్వీకరించినది మరియు అర్పింపబడినది అను ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా అందులకు ఇక్కడ బ్రహ్మ అంటే ఆధ్యాత్మిక స్వభావము అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక స్వభావం అర్పణము బ్రహ్మ బ్రహ్మము అవి హోమద్రవ్యం. సో కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నమైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొందుతాడు. స్వీకరించినది మరియు అర్పింపబడిన రెండింటిని కూడా బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు పూర్తిగా తత్పరుడై ఉండితే ఇందులకు కారణము. సో ఎప్పుడైతే కర్మలోంచి భౌతికత్వాన్ని తీసేస్తామో ఇక మిగిలింది ఆధ్యాత్మికత్వమే. కర్మ చేయడం అయితే మనకి తప్పదు. కర్మలో అకర్మం చూసుకోమన్నారు. కర్మలు అకర్మలు ఎట్లా చూసుకునే వ్యక్తి తాలూకు స్వభావం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ 4-5 శ్లోకాల్లో చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ఏంటది భోగరహితుడై ఉండడు, కర్మ ఫలం మీద ఆసక్తి ఉండదు, ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు, తిరుణాలకు అతీతంగా ఉంటాడు, భగవంతునితో తన నిజస్థితిని గ్రహించి ఉంటాడు. అటువంటి స్థితిలో తన కర్మలు చేస్తే అతడు సంపూర్ణంగా తప్పకుండా భగవద్ధామానికి నిస్సందేహముగా పొంది తీరుతాడు. మరి దానికి స్వీకరించినది మరియు అర్పింపబడేది రెండు బ్రహ్మమే. రెండు కూడా ఆధ్యాత్మిక స్వభావం అంటే చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించి చేస్తే కర్మలు అవుతాయి. అటువంటి ఆధ్యాత్మిక కర్మలందు అతను పూర్తిగా నిలబడి ఉండటం వల్లనే భగవద్ధామానికి చేరుతాడు అని చెప్పి ఇక్కడ ట్రాన్స్లేషన్ ప్రభుపాదులు ఇస్తున్నారు. బేసిక్గా భాష్యం చదువుతాం. దాన్ని కృష్ణ చైతన్యములతో కూడిన కర్మలు ఏ విధముగా మానవుని చివరి వరకు ఆధ్యాత్మిక గమ్యంగా చేర్చగలవో ఇక్కడ వివరింపబడింది. కృష్ణ చైతన్యమునందు వివిధ కార్యక్రమములు కలవు. అవన్నీ రాబో శ్లోకం నుండి వివరింపబడినను. కృష్ణ చైతన్యమునందు సిద్ధాంతం వివరింపబడింది. భౌతికత్వమున బద్ధజీవి భౌతిక భావన అందే కర్మను నిర్వహించవలసి వచ్చినను ఏదో ఒక విధముగా అట్టి వాతావరణం నుంచి అతను బయటపడవలేను. ఆ విధంగా బద్ధజీవుడు భౌతిక వాతావరణం నుంచి బయటపడే విధానమే కృష్ణ చైతన్యము.
ఉదాహరణకు పాల పదార్థం అతిగా భుజించడం చేత కలిగిన అజీర్ణ వ్యాధినే బాధపడు రోగి మరొక పాల పదార్థం చరగా పెరుగుతో వంటి వాటి చేత ఆరోగ్యం తిరిగి పొందవచ్చు. ఇక్కడ భగవద్గీత భావనలో ములిగిన బద్ధ జీవునికి కృష్ణ చైతన్యంతో బాగుపరచవచ్చు. అంటే భౌతిక స్థితి ఆధ్యాత్మిక స్థితికి ఎట్లాగవుతుంది, పాలు పెరుగు ఎట్లాగవుతుంది అంటే ఇంత తోడేస్తే పాలు పెరుగు అవుతుంది. అదే పాలు, బట్ దానికి 2 డిఫరెంట్ లక్షణాలు ఉన్నాయి. పాల కింద అయితే యాసిడిక్, బటర్ మిల్క్ అయితే ఆల్కలైన్. ఆ చిన్న తేడా ఎక్కడి నుంచి వచ్చింది, కొంచెం తోడు వేస్తే. సో భౌతిక జీవితంలో భగవంతుని పెడితే ఆధ్యాత్మిక జీవనం అవుతుంది. బట్ భౌతిక రెండు ఒకటే ప్రపంచంలో ఉన్న స్థితిలే. కానీ ఒక ఎసిడిక్ ఆల్కలైన్ ఎలాగైందో భౌతిక భావనలోని భౌతిక ఆసక్తి, భౌతిక ప్రపంచంలో ఉండే ఆనందముకి కృష్ణ భక్తి భావన అనేది నింపగలిగితే ఆధ్యాత్మిక జీవితం అవుతుంది. బట్ యూ స్టిల్ హ్యావ్ టు డూ materialistic world only. We are still living in materialistic world because that is the only thing we have at our disposal. ఇక్కడ భగవద్గీత యందు చెప్పబడినట్లు భౌతిక భావనలో ములిగిన బద్ధ జీవునికి కృష్ణ చైతన్యంతో బాగుపరచవచ్చు. ఈ విధానం సాధారణంగా యజ్ఞము లేక విష్ణువు లేక శ్రీకృష్ణ సంతృప్తి కొరకు చేయకూడ కర్మగా తెలియవచ్చు. సో భౌతిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితం కింద మార్చుకోవడమే యజ్ఞము అంటే. ఇదే భగవంతుని ఆనందపరిచే విధానము. అది భగవంతుని ఆనందపరిచే విధానం కాబట్టి అది యజ్ఞము కింద భావించాలి చెప్తున్నారు. భౌతిక జగత్తునందు కర్మలు ఎంత అధికముగా కృష్ణ చైతన్యమునందు లేక విష్ణువు కొరకు నిర్వహింపబడిన అంత అధికముగా వాతావరణం ఆధ్యాత్మికంగా రూపొందుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ హౌ మచ్ యూ వాంట్ టు మేక్ మెటీరియలిస్టిక్ వరల్డ్, యువర్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఇంటూ యువర్ స్పిరిచువల్. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని దాంట్లో ఆధ్యాత్మికత ఎంత నింపుకోవాలి అనేది మన చేతిలోనే ఉంది. బ్రహ్మము అను శబ్దమునకు ఆధ్యాత్మికము అని అర్థము. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము. అతని దివ్య శరీర కాంతియే ఆధ్యాత్మిక తేజమైన బ్రహ్మజ్యోతిగా పిలువబడు. స్థితిని కలిగిన ప్రతీదియు ఆ బ్రహ్మజ్యోతి అందే నిలిచి. కానీ అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియ తృప్తి చేత ఆవరింపునప్పుడు భౌతికమని పిలువబడును. మాయాస్థితిని తీసివేస్తే మిగిలింది ఆధ్యాత్మిక స్థితి. అది మాయాస్థితితోని భౌతిక స్థితితోని కప్పిబడి ఉండిపోతుంది. కాబట్టి మనం ఆధ్యాత్మిక స్థితిని గ్రహించలేకపోతున్నాము. ఈ భౌతికమైన తెరను వెంటనే కృష్ణ చైతన్యంతో తొలగింపవచ్చు. అట్లు కృష్ణ చైతన్యంతో అర్పింపబడ వస్తువులను, అట్లు అర్పితమైన దాన్ని గ్రహించు విధానమును, అర్చించువాడును, దాని ఫలితములన్నీ కూడా బ్రహ్మము లేక పరతత్వమే అనబడును. మాయచే ఆవరింపబడినట్లు కనిపించే బ్రహ్మము భౌతిక పదార్థముగా పిలువబడును. బ్రహ్మము కొరకు వినియోగించబడిన భౌతిక పదార్థము తన ఆధ్యాత్మిక గుణము తిరిగిపోతుంది. సింపుల్ లాంగ్వేజ్, కాంప్లెక్స్ విషయం, రైట్? So use this for materialistic purpose, it's a materialistic object. If I use this for spiritual purpose, it's a spiritual object. If you use your body for materialistic purpose, it's a materialistic object. If you use your body for a spiritual purpose, it's a spiritual. You use your mind for materialistic purpose or spiritual purpose. You use your intelligence for materialistic or spiritual. You use your ego for materialistic purpose. You use your hand, use your leg for what? I think otherwise, so ఆ ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ తీసుకొచ్చేదే కృష్ణ చైతన్యము, కృష్ణ కాన్షియస్నెస్ అనేది. భ్రాంతి పూరితమైన చైతన్యమును బ్రహ్మముగా మార్చిడియే కృష్ణ చైతన్య విధానం. దట్స్ ఎగ్జాక్ట్ సెంటెన్స్. అట్టి కృష్ణ చైతన్యమునందు మనసు పూర్తిగా నెలకొండే స్థితియే సమాధి అనబడును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు చేయబడు సర్వము యజ్ఞము లేక భగవాను కొరకు చేయబడి సేవే అనబడును. కనుక అట్టి ఆధ్యాత్మిక చైతన్య స్థితి యందు అర్పించువాడు అర్పణము స్థితి యందు అర్పించువాడు అర్పణము గ్రహించువాడు లేక నిర్వహించువాడు ఫలము లేక అంతిమ లాభం అన్ని పరబ్రహ్మముతో ఏకమవును. అదే కృష్ణ చైతన్య విధానం. మేకింగ్ యువర్ మెటీరియలిస్టిక్ భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం కింద మార్చే విధానమే కృష్ణ విధానం. ఇందులో మీ విధానాన్ని ఉన్న దృక్పథం మార్చే విధానమే కృష్ణ చైతన్యం. అది ఏం మార్పు అయ్యా అంటే చేసే పని అదే చూస్తున్నాము, కానీ ఆధ్యాత్మిక స్థితిలో చేసే స్థితికి ఎదగగలడమే కృష్ణ చైతన్య సాధన.
రైట్? క్వశ్చన్స్, కన్ఫ్యూజన్, డిఫికల్ట్, ఏది కష్టం విన్నవా? చేయగలగాలి ప్రభు, వేరే ఆల్టర్నేటివ్ లేదు అనుకున్నప్పుడు యూ హ్యావ్ ఏ డిసీజ్, డాక్టర్ పొద్దు ప్రొసీజర్ చాలా సార్ కష్టం సార్ పర్లేదు అని ఎవరన్నా అంటున్నారా? ఎవరన్నా అంటున్నారా? అనట్లేదు. ఎందుకు మరి ఇక్కడికి వచ్చేసరికి కష్టం. ఓ కష్టం కీమో. ఎందుకు జనాలు ఎందుకు వెళ్తారు? లవ్ ఫర్ లైఫ్ వేరే విషయం. ద ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఆస్పెక్ట్ ఇస్ దేర్ కదా. ఇట్ ఈస్ you're ready to take the painful path because of love for life. ఫెయిల్ అవుతుందో లేదో పక్క విషయం, రైట్? బట్ ఇక్కడికి వచ్చి ఇదంతా పెయిన్ఫుల్ ఏం కాదే, ఇదంత కష్టమైంది కాదు కదా, కీమోథెరపీ అంత కష్టమైంది కాదు. ఎందుకంటే ఇక్కడ లవ్ ఈజ్ ల్యాకింగ్. వాట్ యూర్ ల్యాకింగ్ ఈజ్ దట్ లవ్. That's all, Prabhu. What is lacking is what you should worry about. Then it makes simple. You see, why is it difficult? Because you're forcing something that you're not liking. That's what makes it difficult. You're forcing on to something that you're not liking. Why are you forcing? Somebody said it is good. You're not convinced. If you're convinced, you're not going to force yourself. You'll do it with liking. That's what is lacking is that, not the process is difficult. ఏం చేయాలన్నది, ఇన్ని తీర్థయాత్రలకు వెళ్తున్నారు, ఇంత పెద్ద వెళ్తున్నారు, ఇంకా ఇది లైకింగ్ రాకపోతే ఎక్కడ ల్యాకింగ్? That's okay. Once in a while, it's okay. Once in a while, if it's happening like that. So it is, summer నుంచి winter overnight అయిపోదు కదా. నెంబర్ ఆఫ్ టెంపరేచర్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ కోల్డ్ డేస్ ఇంక్రీజెస్, నెంబర్ ఆఫ్ సన్నీ డేస్ డిక్రీజెస్, సంథింగ్ లైక్ దాట్. బేసికలీ చాంటింగ్ లో కూడా నెంబర్ ఆఫ్ చాంటింగ్ డేస్ should gradually increase, basically, till you come to that state. It's a gradient. It's not a on-off button, basically. Emma? మంచి కాలేదని ఆలోచన రావడం కూడా ఒక మంచి ఆలోచన. అది కనీసం ఆలోచన వస్తుంది. వెరీ వెరీ ట్రూ, వెరీ ట్రూ. యూ సెడ్ ఇట్ వెరీ రైట్. జపం సరిగా అంటే నాకు కనీసం రోగం ఉంది అని గ్రహించు. నాకు కనీసం రోగం ఉంది అని గ్రహించడం, బేసికలీ యాక్సెప్ట్ చేయడం, బేసికలీ. దెన్ యూ కెన్ ఫిక్సేషన్ విల్ బి ఈజియర్. సో నిన్న లాస్ట్ వీక్ సండే క్లాస్ ఉన్నారు, లేదా క్లాస్ చాంటింగ్ గురించి చెప్పారు కదా. అన్ని సర్వీస్ లో చాంటింగ్ సర్వీస్ అన్నది ఎందుకు ఇంపార్టెంట్ అని, నేను ఆ సర్వీస్ చేస్తున్నాను, ఈ సర్వీస్ చేస్తున్నాను, చాంటింగ్ కెన్ బి కాంప్రమైజ్ అని అడిగారు. సో ఏంటి నాట్ కరెక్ట్ చెప్పారు. మీరు ఉన్నారు క్లాస్, ఆ రోజు ఉన్నారు కదా మీరు. సో ఎవ్రీ అదర్ సర్వీస్, ఇన్ ఎవ్రీ అదర్ సర్వీస్ యు ఆర్ నాట్ అలోన్. You are not alone, right? You are there, right? In every other service, you are not alone. You are cleaning చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు. There are other people also. So the credit is distributed. The love of God is distributed. Chanting, it's only for you, basically. Your service and you get the result. Nobody else is there in competition to get the result, basically. So you have to chant. Yes. Right? Cheda Prabhu, వాళ్ళు వచ్చారు. ఓకే ఓకే ఓకే. లేదా బయట ఉందా?
చూడండి పేషెంటే చూడండి లేకపోతే లేదు. చాలా ఉందమ్మా. ప్రభు అన్ని కలిపి సాధన ఆల్ టుగెదర్ ఇస్ చాంటింగ్ ఇస్ ఎస్. మిగతా వాటి అన్నిట్లో ఇంట్రెస్ట్ రావడం కోసం చాంటింగ్ లో నిలబడలేకపోతున్నాం ఎందుకు అంటే ఫిలాసఫీ సరిగా ఎక్కట్లేదు. చాంటింగ్ లో సరిగా నిలబడలేకపోతున్నాము అంటే ఫిలాసఫీ సరిగా ఎక్కట్లేదు. ఫిలాసఫీ సరిగా ఎక్కకపోవడం అంటే మన నిజస్థితి మనకు తెలియట్లేదు. భౌతిక స్థితి ఆధ్యాత్మిక స్థితి సరిగ్గా అర్థమైతే చాంటింగ్ లో ఆటోమేటిక్ గా యూల్ ఫోకస్. బేసిక్లీ భయం వస్తుంది, భౌతిక ప్రపంచం తాలూకు భయం వస్తుంది బేసిక్. ఎందుకంటే రోజు గడిచిపోతుంది, టైమ్ ఈస్ మూవింగ్ ఆన్ అండ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ ప్రోగ్రెస్. ఐఎమ్ నాట్ సీయింగ్ మై రిలేషన్ విత్ గాడ్ అండ్ దట్ డ్రాప్ డెడ్ డేట్ ఈస్ సడన్ గా వచ్చేస్తుంది. ఇంకో ఏడాది పోయిన తర్వాత మనము ఇదే స్థితిలో కూర్చుని మాట్లాడుకుంటామని గ్యారంటీ లేదు. ఎవరి హెల్త్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అంతే కదా బాబు. అన్ని ఉన్నప్పుడే చేయలేకపోతే అప్పుడు ఇంకా కష్టం. అది ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చెప్తే మీరు మమ్మల్ని భయపెడుతున్నారు అన్నారు. భయపడాలి, భయపడకపోతే ప్రాబ్లం. Declared brought data. So probably మీరు అన్నట్టు a physical fitness will help you live body easy, but it will not help you from attaining another one. Preventing from attaining another one. It will not help you from preventing from attaining another one. I agree, physical fitness is important. There's no doubt about it. But that fitness is useful for the body to serve God. See, with that fitness, he can maintain fitness. There's nothing wrong in it. Everybody says you have to maintain physical fitness. But in the process, you cannot forget your relationship with God. But you have misused, underutilized. Underutilized is the underword, underspelled, misused your healthy situation by not serving. Absolutely. The reason to maintain fitness should only be that. The reason to maintain fitness should only to help serve God. I don't know whether I'll again get this. I don't know in my next body I'll be able to serve you. Let me serve you when my body is still in a position to serve you. That should be the state. You're just living, basically. You're just living. You're just living and you're dying. That's what happens to every living entity. Exactly. I didn't want to use that word, but yes, that is what it is. Yes, that's what it is. You're going by instincts. Yeah. Body మీద అభిమానం ఉండాలని అవసరం ఉండకూడదని ఏమి కాదు. దాని అభిమానం కూడా ఆయన సేవ కోసం నాకు ఉపయోగపడుతుంది. Without this, I cannot do the service. For that, that's how you make your body spiritual. That's how you make your body spiritual. There is just a difference. So, yes, ప్రభు సాధన అంటే అన్నిని, సాధన అంటే అన్నిని, అన్ని రకాల యజ్ఞాలు, అన్ని రకాల ఆధ్యాత్మిక స్థితికి తీసుకువెళ్ళడాన్ని సాధన అనే పిలుస్తారు. రైట్. 25వ శ్లోకం చూడండి. 25, 26 రెండు భాష్యాలు చదువుదాం. డిస్కస్ నెక్స్ట్ వీక్. అనువాదాలు చదువుతాం.
కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతను లెస్సగా పూజింతురు, మరి కొందరు పరబ్రహ్మ హోమమును చేయుదురు. బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహములనడి అగ్ని యందు హోమము చేయుదురు. మరి కొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములు అను ఇంద్రియములనడి అగ్ని యందు ఆహుతి చేయదు. అంటే మీరు అన్నగారు శ్రవణము సాధన. సో శ్రవణము సాధన కాదు, శ్రవణము భగవంతునికి సంబంధించిన శ్రవణం సాధన అవుతుంది. భగవంతునికి సంబంధించని శ్రవణము మానేయడం యజ్ఞం అవుతుంది. భగవంతునికి సంబంధించని విషయాలని ఇంద్రియాలతో వదిలేయగలడం యజ్ఞం అవుతుంది. దట్ ఈస్ సాక్రిఫైస్, మెటీరియలిస్టిక్ సాక్రిఫైస్. Materialistic parting with things is a sacrifice in itself. Right? సో యజ్ఞం అన్నది ఇందాక ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ నుంచి ఆ యజ్ఞం అనగా ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎటువంటి దానిని యజ్ఞము అని పిలుస్తారు, ఎటువంటిది యజ్ఞం, మనం సాధన యజ్ఞం ఎట్లాగా అవుతుంది. సో సాధనలో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి అనవసరమైనది వదిలేయగలగాలి, అవసరమైనది పట్టుకోగలగాలి. రెండు జరిగినప్పుడే సాధన. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక గంట సాధన చేశాను కాబట్టి ఐ గాట్ ఎలిజిబిలిటీ ఫర్ 2 hours ఆఫ్ నాన్ సెన్స్. దట్ ఈస్ నాట్ సాధన. చాలా మంది దట్స్ ఐ హావ్ టు బ్యాలెన్స్ బోత్. ఒక గంట నేను సినిమాకి వెళ్ళాను కాబట్టి ఒక అరగంట చాంటింగ్ చేసి దిస్ ఇస్ హౌ దే ఐ హావ్ టు బ్యాలెన్స్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ బ్యాలెన్సింగ్ ఈస్ నాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్. We'll see this from next class. Any other questions? సాధన సాధనలో ఒకటి will help the other. One will help the other. One can destroy the other. One can help the other. వినకుండా ఉండడం అనేది సాధనకు ఉపయోగపడుతుంది. వినడం సాధనని ప్రగల్భ అంటే అది. రైట్? ఎందుకు ఇంద్రియాలతో ఫోకస్ పెట్టారంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు క్లోజ్ ద ఇయర్స్. ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ స్టాప్, బట్ ఇయర్స్ యూ కెనాట్ క్లోజ్. సో భగవంతునికి సంబంధించిన విషయం పట్ల వినడం మొదలు పెడితే ఆసక్తి మొదలవుతుంది. ఆసక్తి మొదలైతే భగవంతునికి సంబంధించిన విషయం మీద అనాసక్తి మొదలవుతుంది. అంతే. You have, exactly. You have only so much you can hold in your glass. What you want to hold is up to you. Only so much you can hold in your glass. You want to hold water or milk is up to you. You can hold both. It's difficult. Right? What else? క్లాస్కే పరిమితం అవుతుందా, తర్వాత కూడా ఏమైనా ఉపయోగపడుతుందా? నేను పెట్టడం మానేశాను, మీరు అడిగేంత వరకు ఆగుదాం. రివిజన్ అవుతుంది. Then I'll start again 4th chapter. I don't know where I stopped. I'll start from 4th chapter. But it is important, Prabhu. ఇది తెలుసుకోవడము, నేర్చుకోవడమే ఒక గొప్ప అవకాశం. ఏం ప్రభు, ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోలేకపోతే ఎందుకో మంచుకో చెడుకో ఎవడో కృషి చేసాడో నా బాధపడలేక వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. ఏదో ఒక కారణంతో వస్తున్నారు కాబట్టి ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ స్థితిలో ఉండాలి. ఉండాలా, మా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. కూడా ఉండాలి. దానికి తగ్గ ప్రయత్నం చేయాలి. ఇక దానికి తగ్గ ప్రయత్నం చేయలేనప్పుడు ఆ భయం రావాలి. వచ్చేస్తుందేమో అని భయం రావాలి.
అంత సులభం కాదమ్మా. వదులుకో వదలడం అంత సులభం కాదు. మీరు నెక్స్ట్ జన్మ లేకుండా జీవించడం అంత ప్రయత్నంలో సాధన చేయడం సులభం కాదు. బట్ నెక్స్ట్ జన్మ ఊహించుకుంటే అది ఇంకా భయంకరంగా ఉంటుంది. అది గ్రహించాలి. మళ్ళీ మానవ జన్మ వచ్చినా సరే అది ఇంకా భయంకరంగా ఉంటుంది. రోజు రోజుకి భయంకరంగా తయారవుతుంది. నిజం చెప్పాలి. ఇప్పుడే అసలు ఏం బాగాలేదు బయట. ఎంత ఎంత లగ్జరీగా ఉందో బేసిక్. ఇంకా మళ్ళీ వస్తే ఇంకా మనకి ఇంకా ఎంత దూరం it is ఉంటే అది బాగా పుణేలోని విశాల్ నగర్ లోని కొత్త టెంపుల్ కడుతున్నారు. మీకు ఐడియా ఉందో లేదు? మొన్న లాస్ట్ వీక్ రాజేష్ ప్రభు శంకుస్థాపన చేశారు. 5 floors టెంపుల్. It is a 50 floor apartment complex. First 5 floors is the temple. అయినవన్నీ ఇల్లు. అంటే గోపురం కడతారు అందుకే. ప్రాబబ్లీ మేబీ ఆల్టర్ పైన ఏమి లేదేమో. ఆల్టర్ ఒకటి బయటకు వచ్చి ఉంటుంది. ఆల్టర్ ఒకటి కొంచెం బయటకు వచ్చి ఉంటుంది. బట్ బాటమ్ లైన్ ఏంటంటే కాంప్లెక్స్ లోని ఫస్ట్ 5 floors is the temple and then the above is the residential space. అంటే దేవుడు పెట్టిన ఒక చోట బయట ఉంటుంది కొంచెం దానికి దాని పైన ఏం లేకుండా అది వేరే. దట్స్ ఎ డిఫరెంట్ ప్లాన్. ఏం ప్రభు మీరు చూసారా ప్లాన్? పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇస్కాన్ టెంపుల్, ఇస్కాన్ ప్రాజెక్ట్. ఇల్లు పంపిస్తారు. అంతే. బొంబే టెంపుల్ కూడా అంతే. మిగతా బిల్డింగ్ అంతా పక్కకు ఉంటుంది. దేవుడు మందిరం ఒకటి దానిపైన ఉండదు కింద. సో బేసికలీ లైక్ every day you can't miss the temple to go to even your parking lot or getting out of apartment. దర్శనం చేసుకున్నారు. మీరు అన్నారు కదా పూర్వకాలం అట్లా ఉండేవారు అని. అదే స్థితి. ఏంటి ఇంట్లో పూజ గది దాని ఆల్టర్నేటివ్ రోజు గుడికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఉత్సవ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటాం. ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్. బట్ కృష్ణమాత దాని ఆ ఫీల్ ఈ స్టిల్ నాట్ ద సేమ్ అన్నారు కదా, అందుకు చెప్తున్నాను. Exactly. And then there's more service opportunity there, right? There's more service opportunity. మన ఇంట్లో మనం ఒక్కడమే ఉన్నాం కదా, మనము దేవుడు ఒక్కడే. అక్కడ వైష్ణవ ఇది లేదు, సాంగత్యం లేదు, వైష్ణవ సాంగత్యం లేదు. So that is the problem. So the first 5 floors are being funded with the rest of the apartment complex. It's all devotee community. They're building it basically. There's a first project as an experiment. They're building it in Pune, Vishal Nagar. ఏమండి హైదరాబాద్ లో ఎవరు చేయట్లేదు. So we'll also move from here. We'll also meet. మీరు ద్వారకాపూర్ హాల్లో చూస్తే గోపురం కనబడుతుంది. రోడ్డు నుంచి కూడా కనబడుతుంది. సరే, సో విల్ స్టాప్ ద క్లాస్ హియర్. నరసింహారతి ఎవరు పాడుతున్నారు? రండి, పర్లేదు, మీరు కాదు.
नरसिंहदेव भगवान की, भक्त प्रहलाद की, शील प्रभुपाद की, अनंत गौड़ वैष्णव वृंद की। कृपा सिंधु नरमा